యూపీఐ స్కామ్లు ఎట్లా చేయాలి, ఫోన్లో స్కాన్ చేసి పైసలు ఇచ్చినట్టే చూయించి పైసలు ఇవ్వకుండా ఎట్లా ఎగ్గొట్టాలి, నీ అకౌంట్లకు పైసలు వచ్చినాయి నా అకౌంట్లో పైసలు కట్ అయినాయని ఫేక్ మెసేజ్ చూయించి ఎట్లా దుకాణపోళ్లకు డోకా చేయాలి, నేను నీకు పైసలు పంపుతున్నాను రిక్వెస్ట్ పంపించి ఉల్టా వాళ్ళ పైసలని ఎట్లా కొట్టేయాలి. ఇగో ఇట్లా యూపీఐ స్కాములు చేసుట్లా ఏమన్నా షార్ట్ టర్ములు కోర్సులు పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారో ఏందో కానీ ఈ నడుమ యూపీఐలతోటి మామూలుగా గుండు కొడతలేరు కదా దొంగ బడివేగాళ్ళు. స్కెచ్ అంటే మామూలు స్కెచ్ కాదు, మాస్టర్ ప్లానే అంటారు దీన్ని. వైన్ షాపుల మందు కొనుక్క తాగుడు కాదు మామ, కొట్టేసి తాగితేనే మజా ఉంటుంది మామ అని పందెం కాసుకున్నారో ఏందో కానీ వైన్ షాపులకు వచ్చి మంచి ధరకల్లా ఫుల్ బాటిల్లో కాటన్ తీసుకొని 25,000 బిల్లు అయితే యూపీఐలో పైసలు కొట్టడం చూసుకోమని ఫేక్ పేమెంట్ రిసిప్ట్ చూయించి సర్రున జారుకున్నారు ముగ్గురు దొంగ పొరగాళ్ళు. బాపట్ల జిల్లా మార్టూరు కాడున్న మేఘనా వైన్ షాప్లో అయింది కథ. ఒక్క బండి మీదనే ముగ్గురు బడివేగాళ్ళు వైన్ షాప్కి వచ్చిర్రు. ఫుల్ బాటిల్ కాటన్ కావాలన్నారు. అబ్బో ఇదేదో పెద్ద బేరమే అనుకొని వైన్ షాప్ అయినా సంబరపడ్డాడు. కాటన్ తీసి టేబుల్ మీద పెట్టిండు. ఇక ఇంకోడు కాటన్ పట్టుకపోయి బండి మీద పెట్టుకున్నాడు. కౌంటర్ కాడ నిల్చున్న ఇంకోడు అన్న ఎంత అయిందంటే 25,000 అని చెప్పిండు. వైన్ షాప్లో కౌంటర్ మీద కూర్చున్నాయన. సరే అని యూపీఐ పేమెంట్ చూస్తున్న చూడు అని ఫోన్లో స్కాన్ చేసి పైసలు వచ్చినాయి చూడన్నా అని ఫేక్ పేమెంట్ రిసిప్ట్ చూపించిండు. ఇక అది నమ్మి వైన్ షాప్ అయినా ఫోన్లో యాప్ తెరిచి పైసలు పడ్డాయా లేదా అని చూసుకునే లోపట్నే బడివేగాళ్ళు జప్ప బండెక్కి ఆడికెళ్ళి మందు కాటన్ పట్టుకొని పరారయ్యారు. ఇక వైన్ షాప్ల కౌంటర్ మీద ఉన్నాయి నాగో ఈ పోరడు పైసలు కొట్టినా అని మెసేజ్ కూడా చూపించిండు. అకౌంట్లకి ఏమో పైసలు రాలే. ఏందని చాలా సేపే యాప్ను రిఫ్రెష్ కొట్టుకుంటూ ఉన్నాడట. ఇక తర్వాత అర్థమైపోయింది వీళ్ళు నాకు ఫేక్ యూపీఐ పేమెంట్ యాప్లో రిసిప్ట్ చూపించి గుండు కొట్టిరని. ఇక మోసపోయినా అని చెప్పి ఓనర్లకు బొచ్చగుద్దుకుండా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చారు. ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ముగ్గురు బద్మాషిగాలు ఎవరు అని ఎంక్వైరీ చేస్తున్నారట. ఇప్పుడు చూడు ఈ దొంగలు ఇట్లా ఫోన్పే యాప్లు కాదు గాన్ పే యాప్లు వాడి గాయబైపోతున్నారు. దుకాణాలు నడిపేటోళ్ళు జర పైలం.